హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిరణ్ ఫిజికల్ ట్రైనింగ్. జనవరి 20కి కొత్త బ్యాచ్ స్టార్ట్ చేశానని చెప్పాను కదా. స్టార్ట్ చేశాను ఆల్రెడీ. మన దగ్గరనైతే ఒక 5 మెంబర్స్ వరకు అభ్యర్థులు వచ్చారు. వీళ్ళు ఓకే. ఈ తమ్ముడు వచ్చేసి, తమ్ముడు నీ పేరేం పేరు? నా పేరు విశాల్ అన్న. విశాల, ఎక్కడి నుంచి వచ్చినావు? నేను వికారాబాద్ డిస్ట్రిక్ట్. వికారాబాద్ నుంచి. నువ్వు దేనికోసం వచ్చావు మన దగ్గర ప్రాక్టీస్కి? ఆర్మీ ప్రాక్టీస్ గురించి వచ్చి. ఆర్మీ ప్రాక్టీస్ గురించి. నీకు ఎవరు చెప్పారు ఇక్కడ ప్రాక్టీస్ ఇస్తుండు అన్నా అని? అంటే ఇక్కడ గ్రౌండ్కి వస్తే అడ్వర్టైజ్ తెలిసిన. ఓకే, థ్యాంక్ యూ. ఓకే తమ్ముడు నీ పేరేం పేరు? మంజునాథ్. మంజునాథ. ఎక్కడి నుంచి వచ్చినావు? కొత్తపేట నుంచి. కొత్తపేట. నువ్వు ఇంత వెయిట్ ఉన్నావు కదా, ఇప్పటి నుంచి చేస్తేనే 100% ఫిజికల్గా సక్సెస్ సాధిస్తామని ఇంత ఎర్లీగా స్టార్ట్ చేసినావు కదా, అంతేనా? అంతే. పోలీస్ జాబ్ కోసమే కదా ప్రాక్టీస్ అనేది? అంతే అన్న. ఓకే, రైట్. ప్రశాంత్, ఈ తమ్ముడు ఆల్రెడీ నాకు పరిచయం ఉన్న అభ్యర్థే. బ్యాచ్ స్టార్ట్ చేసిందంటే లాస్ట్ సారి కొద్దిగా మెరిట్లో జాబ్ మిస్ అయిందని మళ్ళీ ఇప్పటి నుంచే గ్రౌండ్ స్టార్ట్ చేశాడు. కాబట్టి మీరు ఇంకెవరైనా రావాలనుకునే వాళ్ళు, కొత్త బ్యాచ్ మళ్ళీ సోమవారం నాడు స్టార్ట్ చేస్తున్నా, కాబట్టి మీరు అందరు రావాలని కోరుతున్నాను. తమ్ముడు ఏం పేరు? తమ్ముడు నీ పేరు? ఠాగూరా. ఎక్కడి నుంచి వచ్చినావు? మహబూబాద్ డిస్ట్రిక్ట్. దేనికోసం వచ్చినావు? ఎస్ఎస్సి జీడీనా? ఓకే, గుడి తమ్ముడు. ఏం పేరు తమ్ముడు? సాగరా. ఎక్కడి నుంచి వచ్చినావు? వరంగల్. దేనికోసం వచ్చినావు? ఎస్ఐపిసి. ఇప్పటి నుంచి నువ్వు ఆల్రెడీ చూస్తే ప్రొఫెషనల్గా చేసే పర్సన్ లాగానే ఉన్నావు. నీ ఫిజిక్ ఇట్లా కరెక్ట్ ఉంది, కానీ ఇప్పటి నుంచి అడ్వాన్స్డ్గా ఎందుకు వస్తున్నావు? అంటే 430లో కొట్టాలని. ఓకే, నువ్వు నా దగ్గరికి 430 కొట్టాలని నమ్మకంతో వచ్చినావు తమ్ముడు. నేను ఇట్లా ప్రొఫెషనల్గా అథ్లెటైజ్ చేస్తా. నీవు అనుకున్న లక్ష్యాన్ని 100% సక్సెస్ఫుల్గా నీకు ఇప్పటి నుంచి చేస్తే ఒక 1 year 8-9 months వస్తుంది మినిమం నోటిఫికేషన్ వచ్చినా కానీ ఇప్పటి నుంచి. కాబట్టి నీకు 100% నీకు 430లో కొట్టించే ప్రయత్నం చేసి, నీకు ఇక్కడ నుంచి కానిస్టేబుల్ 100% కొద్దిగా సబ్జెక్ట్ ఉంటే ఎస్ఐ జాబ్ కొట్టుకొని పంపించేటట్టే నీకు జాబ్ కొట్టే పంపిస్తాను నా దగ్గర నువ్వు ఉంటే మాత్రం. ఓకేనా? కమాండోస్, ఇంకా ఎవరైనా లేట్గా జర్నీ స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటే స్టార్ట్ చేయకండి, తొందరగా రండి. బ్యాచ్ అనేది స్టార్ట్ అయింది. మళ్ళీ సోమవారం నాడు కొత్త బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్.